ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చి ఏమైనా మార్పు ఏమైనా కనపడింది అంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి. సీసా మారింది కానీ లోపల సారా ఒకటే. సేమ్ టు సేమ్ ఏం తేడా లేదు. అధికారం మార్పిడి జరిగింది అంతే. పదవుల్లో పేర్లు మారినాయి అంతే అంతే. వ్యక్తులు మారారు. సంజయ్ రెడ్డి గారు, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు? నేను విద్యార్థి దశ నుండి కూడా ఎన్ఎస్వై కానించి 75 ఎన్ఎస్వై, 78 వరకు ఎన్ఎస్వైలో ఉన్నాను, కాలేజ్ డేస్ వరకు. తర్వాత యూత్ కాంగ్రెస్లో 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను. గ్రామ స్థాయి నుంచి ఏఐసిసి మెంబర్ వరకు కూడా నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఇప్పటికీ స్టిల్. కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీ పార్టీకి బీటీఎంగా పనిచేస్తుంది అంటారు. వాస్తవం ఏం చెప్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బీటీఎంగా పనిచేస్తుందా? 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బీటీఎంగా చేసింది, 24 ఎన్నికల్లో టీడీపీకి బీటీఎం అంటారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అవేద్యమైన, నిజం చెప్పాలి, అవేద్యమైనటువంటి చరిత్ర కలిగిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు ఎక్కడే కానీ, దేశంలో ఎక్కడే కానీ ఏ పార్టీకి కూడా బీటీఎంగా పనిచేయాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, చరిత్ర కలిగినటువంటి 150 సంవత్సరాలు ఎంతో మందిని ఈ దేశానికి నాయకులను అందించినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పిల్లకాలం నుంచి ప్రాజెక్టు వరకు ఈ దేశాన్ని ముందుకు నడిపింది. ఈ రోజున మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీ. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ, మోడీలు కానీ, చంద్రబాబులు కానీ, ఇంకొకరు కానీ చేసిందంటూ ఈ దేశంలో ఏమీ లేదు. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీయే చేసింది. 2019 ఈ సందర్భంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. 2014-19లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకులు ఎవరికి సపోర్ట్ చేశారు? 2019 ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేశారు? మేము 2014-19లో ఎవరికి సపోర్ట్? ఎవరికి సపోర్ట్ చెయ్యం మేము. ఖచ్చితంగా పేరుకే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నామినేషన్ వేశారు, ప్రచారం కొన్ని గ్రామాలు చేశారు, కానీ ఓటింగ్ ఎవరికేమన్నారు? అంటే ఇక్కడ లోపాయకారి ఒప్పందం జరిగింది, పార్టీకి పని చేయలేదు నాయకులు. అదేం లేదు, అది అట్లా అని అంటానికి లేదు. మాకు తగిలిన దెబ్బ ఎక్కడ తగిలిందంటే రాష్ట్ర విభజన మూలంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర విభజనకి కాంగ్రెసే కారణం అని చెప్పి అందరూ ఒప్పుకుని కూడా ఆ నెపం మా మీదకి తోసి పెద్ద అవాండం మా మీద వేశారు. కాబట్టి ప్రజలు మా మీద కోపంతో 14లో ఎక్కువ కోపంగా ఉన్నారు, 19లో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మా పార్టీ దెబ్బతింటానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకు కాంగ్రెస్ లెగసీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టినందువల్ల మా నాయకులు కేడర్ కూడా దాదాపు 90-95% జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళారు. కాబట్టి మా పార్టీ వీక్ అయింది తప్ప వేరే కారణాలు కానీ, ఇంకొకరికి బీటింగ్గా పనిచేయాల్సిన అవసరం కానీ, ఇంకొకరికి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయమని చెప్పడం అనేది జరగదు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బతికి పట్టగలదంటారా? ఖచ్చితంగా. మొన్నటి వరకు కూడా రఘువీరారెడ్డి గారు కానీ, రుద్రరాజు గారు కానీ, రఘువీరారెడ్డి గారు చాలా బాగా చేశారు. రుద్రరాజు గారు తక్కువ టైం ఉన్నా కూడా ఆయన కూడా యువకుడు, శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడానికి ప్రయత్నించాడు. అందరికంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్లు ఎవరూ చేయలేని పని రుద్రరాజు గారు పనిచేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్తో సహా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్లన్నీ కూడా కోట్లాది రూపాయలు ఉంటే వాటిని వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడి కొన్ని లక్షల్లో ఆఫీసులన్నింటినీ రుణముక్తులు చేసినటువంటి ఘనత రుద్రరాజుకు దక్కుంది. ఇక ధర్మిల మా శర్మిలారెడ్డి గారు అంటే మరి మీకు తెలియలేదు, ఒక లెజెండ్. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, పెన్ను పేపరు, వితౌట్ అదే రఘువీరారెడ్డి తర్వాత పనిచేసినటువంటి పిసిసి రుద్రరాజు గారు ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి మీలాంటి సీనియర్ నాయకులు తర్వాత పిసిసి అధ్యక్షుడికి వచ్చినటువంటి శైలనాథ్ అప్పుడు ఎందుకు రావట్లేదు పార్టీ కార్యాలయానికి? ఎందుకు కనుమరుగయ్యారు? అంటే ఒక దళిత నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉండడం వల్ల మీరు రాలేదా, లేకపోతే శైలజానాథ్ పోగడం వల్ల మీరు దూరం అయ్యారు? కాదు. శైలజానాథ్ గారు కూడా రఘువీరారెడ్డి హయాంలో వచ్చినటువంటి సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు మీలాంటి వాళ్ళు సీనియర్లు రుద్రరాజు అప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. శైలజానాథ్ విషయంకి వచ్చేసరికి ఎందుకు దూరం అయ్యారు? పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? పార్టీ చేసే కార్యక్రమాలకు ఎందుకు దూరం అయ్యారు? కావాలని ఎవరు దూరం అవ్వలేదండి. కారణం ఏంటంటే ఆయన బ్యాడ్ లక్, మా పార్టీ బ్యాడ్ లక్ ఏంటంటే శైలజానాథ్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే కరోనా వచ్చింది.
కరోనా 1, 2, 3 ఆ పాపం ఆయన ఉన్నంత కాలం ఆ కరోనా ఇక్కడే ఆయన వెంటాడింది. అయినా కూడా ఆయన శక్తి మేరకు కార్యక్రమాలు చేశాడు, చేయలేదని మనం అనడానికి లేదు. అయితే రుద్రరాజు గారు వచ్చేసరికి కరోనా వెళ్ళిపోయింది. మళ్ళీ అందరూ యువకులు కానీ సీనియర్స్ కానీ అందరూ రావడం జరిగింది తప్ప కరోనాకి దడిసి బయటికి జనం రాలేదు తప్ప శైలజానాథ్ గారిని వ్యతిరేకించి రాలేదు బయటకు అనేది తప్పు. అంటే శైలజానాథ్ ఉన్న టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. కరోనా అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో మీలాంటి సీనియర్లు కానీ రాష్ట్రంలో ఉన్నది అతి కొద్ది మంది నాయకులు. సీనియర్ నాయకులు అన్న వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెడితే ఒక 15-20 మంది ఉంటారు. అదే ఆ 15 మంది 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళే ఎంపీ అభ్యర్థులు. వాళ్ళల్లో పార్టీ కార్యాలయానికి వచ్చిన వాళ్ళు లెక్క పెడితే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అవును, ఎందువల్ల అంటారు? ఎందువల్ల పార్టీ కార్యాలయం రాలేదు? కొంత స్తబ్దత వచ్చింది. ఆయన గ్యాప్ ఎందువల్ల వచ్చింది? నిర్వహణ గ్యాప్ ఏం లేదు. నిర్వహణ విషయంలో ఆయనకి అనంతపురం నుంచి ఆయన రావటం, రాలేకపోవటం, వీళ్ళు వచ్చినప్పుడు ఆయన రాకపోవటం, వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాపే తప్ప ఆయన పట్ల ద్వేషం కానీ ఇంకోటి కానీ అట్లాంటిది ఏ కార్యకర్తకి లేదు, ఏ నాయకుడికి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు శర్మారెడ్డి కూడా హైదరాబాద్ నుంచే కదండి. 10 రోజుల్లో కనీసం 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఒక రోజు ఇక్కడ ఉంటారు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సాయంత్రం కాదు, 2-3 రోజులు 4 రోజులు. మరి శర్మారెడ్డి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారు ఇదే సీనియర్ నాయకులు? ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి చరిష్మా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఉత్సాహంతో, ఆశతో వస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. శర్మారెడ్డి గారి దగ్గరికి ఎంట్రన్స్ ఉందా మీకు? భలే పని. అదే లేదు, ఎప్పుడు లేదు. ఎవరికైనా ఉంటుంది ఎంట్రన్స్. నాకే కాదు, ఏ కార్యకర్త అయినా డైరెక్ట్ కలవచ్చు. ఎంట్రన్స్ లేకపోవడం అనేది ఉండదు, అసలు అబద్ధం అది. అంటే కొంతమందికి ఎంట్రీ లేదు, లోపలికి ఎలా ఉండడం లేదు, అదేం లేదు. అయితే గతంలో కాకుండా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది అంతే. సిస్టమేటిక్ అంటే ఎలా అండి? సిస్టమేటిక్ అంటే ఆఫీస్ ఎలా నడుస్తుంది, ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ ఆఫీస్ ఎలా నడుస్తుందో మనది కూడా అలాగే నడుస్తుంది. అడిగి వెళ్ళటం లోనికి. వర్షం ఎవరు పడితే వాళ్ళు దూరిపోయి మాట్లాడితే ఒక డిసిప్లిన్ ఉండదు. వచ్చిన వాళ్ళు ఎవరా తెలియాలి కదా. అంటే గతంలో రఘువీరెడ్డి డిసిప్లిన్ లేదంటారా? ఉంది. మరి రఘువీరెడ్డికి ఈయనకి తేడా ఏంటి? ఉంది. వాళ్ళు సీనియర్లు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కూతురు లెగసీ ఉంది కదండి. లెగసీ ఉన్నప్పుడు ఇంకా జనాకర్షణ కావాలి కదా. జనాకర్షణ కావాలి, ఖచ్చితంగా వస్తుంది, చేస్తుంది కూడా. జనాలు ఆకర్షిస్తున్నారా? డెఫినెట్ కదా, అంటే ఏ డౌట్ లేదు. శర్మారెడ్డికి జనాకర్షణ కావాల్సినంత ఉంది, ధైర్యం ఉంది, తెగింపు ఉంది, చేయాలనే పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసమే వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియాలో మీరు తెలుగుదేశం తీసుకోండి, వైసీపీ తీసుకోండి, కమ్యూనిస్టులు, మన జనసేన తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఏ నాయకుడు కానీ షర్మిలారెడ్డితో పాటు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడగలిగితే విషయాల మీద సమస్య లేదు, వితౌట్ పేపర్. అంటే శర్మిలారెడ్డి గారు మీలాంటి సీనియర్ నాయకులు మాట పరిగణలో తీసుకుంటారా? ఖచ్చితంగా. మాట వింటారా? ఖచ్చితంగా. మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ మీరు చెప్పే సలహాలు తీసుకోవడానికి ఉంటుందా సీనియర్? ఖచ్చితంగా. ఇప్పుడు నా జిల్లాకు సంబంధించినంత వరకు అంటే నాయకులను పట్టించుకోవట్లేదు, సీనియర్లు దగ్గర రావట్లేదు, దూరం పెడతారనేది ఒక ప్రచారం. అది అతి కొద్ది మందినే, కొంత కోటరీ అనేది ఉంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో కోటరీ ఉంది. ఆ కోటరీ చెప్పిన మాటలే శర్మిలారెడ్డి పరిగణలో తీసుకుంటున్నారు అనేది. నేను మొన్న మీ పార్టీలో ఉన్న నాయకులే చెప్తా, అది కూడా చెప్తాను. 24 ఎలక్షన్స్లో నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. జిల్లా ప్రెసిడెంట్గా ఉండి ఒక పార్లమెంటు 7 ఎమ్మెల్యేలు ఉంటారు. నాకు సంబంధించినంత వరకు, కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు 7 పేర్లు ఇచ్చాను. అంటే 3 పేర్లు ఇవ్వాలి, ఒక్కొక్క పేరుకి 3 ఇవ్వాలి. పార్లమెంట్కి ఇవ్వాలి, అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి. నేను అలా కాకుండా సెలెక్టివ్గా పార్లమెంట్కి ఒకటే పేరు, ఎమ్మెల్యే సీటుకి ఎక్కడైనా 1-2 తప్పితే 3వ పేరు లేదు. 2 మ్యాక్సిమం, 1 ఎక్కువ అట్లా ఇచ్చాను. ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప, ఒక్క పెడన ఎమ్మెల్యే సీటు తప్ప మొత్తం నా సీనియారిటీకి విలువిచ్చి, నా మాటకి విలువిచ్చి, ఇది ఒక పేపర్ ఇస్తేనే ఆశ్చర్యపోయింది ఇదేంటని చెప్పి. అవునమ్మా, నాకు తెలిసిందే, తెలవందే ఉందని చెప్తే మొత్తం ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప 6 ఎమ్మెల్యేలు ఎంపీ సీటు నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి ఇచ్చింది. ఎక్కడక్కడ ఎంటర్ అవ్వలేదు, ఆవిడ కల చేసుకోలేదు. అంటే సీనియర్లు మాటలు పరిగణన ఖచ్చితంగా పరిగణించుకోబట్టే కదా నాకు 99% సీట్లు వచ్చింది.